హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం డేటాను విజువలైజేషన్ యొక్క ఇంట్రాక్షన్ అనేది పవర్ బి డెస్క్టాప్ తోటి ఏ విధంగా స్టాప్ చేయొచ్చు, తర్వాత డాక్స్ యూజ్ చేసి కూడా మనము ఈ యొక్క విజువల్ ఇంట్రాక్షన్ అనేది ఆపవచ్చు. ఓకే, సో ఫస్ట్ విజువల్ ఇంట్రాక్షన్ అనేది చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను కంట్రీ తీసుకున్నాను. ఈ కంట్రీలో ఒక కర్డ్ విజువలైజేషన్ తీసుకొని దీంట్లోకి ఏం చేస్తున్నాను అంటే సేల్స్ తీసుకుంటున్నాను. సేల్స్ తీసుకొని ఇప్పుడు ఏ కంట్రీ సెలెక్ట్ చేస్తే ఆ కంట్రీ రిలేటెడ్గా ఇలా డేటా వస్తుంది, చూసారా, దీన్ని ఇంట్రాక్షన్ అంటారు. ఓకే, సో ఇలా ఇంట్రాక్షన్ అనేది కాకూడదు అని అంటే మనకి ఇక్కడ ఒక మంచి ఫీచర్ ఉంది. అది ఏంటంటే ఎడిట్ ఇంటరాక్షన్స్ అని అంటారు. అంటే అది మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇగో ఇది ఎడిట్ ఇంటరాక్షన్స్ అనమాట. ఇది క్లిక్ చేస్తే ఇలాగ 2 బటన్స్ వస్తాయి. సో విజువలైజేషన్కి అయితే 3 బటన్స్ వస్తాయి. సో విజువల్ ఇంటరాక్షన్ గురించి, ఎడిట్ ఇంటరాక్షన్స్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇది క్లిక్ చేశారనుకోండి పోతుంది, క్లిక్ చేస్తే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫిల్టర్, సెకండ్ వన్ వచ్చేసి నన్ అనమాట. ఫిల్టర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న కొద్దీ డేటా ఫిల్టర్ అవుతుంది కదా, దాన్ని ఫిల్టర్ అంటారు. డేటా ఇలాగా మనకు ఇంటరాక్షన్ కాకూడదు అంటే దీన్ని నన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ డేటా అనేది ఇంటరాక్షన్ అనేది జరగదు. ఓకే, సేమ్ ప్రాసెస్ని డాక్స్ యూజ్ చేసి మరి ఏ విధంగా స్టాప్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా, చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక మెషర్ తీసుకుంటున్నాను. సో మెషర్లో క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్, సో సేల్స్ కదా మనకి ఇంట్రాక్షన్ స్టాప్ చేయాలి. సో సేల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆల్ అనే ఒక ఫంక్షన్ తీసుకోవాలి. సో ఆల్ అనే ఫంక్షన్ని నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే రిటర్న్స్ ఆల్ ద రోస్ ఇన్ ఏ టేబుల్ ఆర్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఇగ్నోరింగ్ ఎనీ ఫిల్టర్స్ దట్ మైట్ హ్యావ్ బిన్ అప్లైడ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రీస్ తోటి నేను డేటాని ఇంటరాక్షన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను కంట్రీస్ మాత్రము సెలెక్ట్ చేసుకున్నప్పుడు డేటా ఇంటరాక్షన్ కాకూడదు. దెన్ క్లోజ్ ఇట్, అగైన్ క్లోజ్ ఇట్. ఓకే, ఇప్పుడు దీన్ని అన్సెలెక్ట్ చేసేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో డేటా అనేది ఇంటరాక్షన్ జరగదు. ఓకే, చూడండి, ఎడిట్ ఇంటరాక్షన్స్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారా, ఈ విధంగా ఇంటరాక్షన్ అనేది స్టాప్ చేయవచ్చు.